హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శారదాని. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఏంటని చెప్పాలంటే ఒకటి ఫ్రెండ్స్, ఆ కథని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు శారద కొడుకు ఏందని చెప్పానంటే ఆ విధంగా తయారాడు, సంధ్య కొడుకు ఈ విధంగా తయారనమాట. ఇప్పుడు సంధ్య వాళ్ళ నాన్నకి సంధ్య భర్తకి ఈ కొడుకు విషయం చెప్పాలా వద్దా అనేది కొద్దిగా ప్రాణ సంకటనగా మారిందనమాట సంధ్యకి. చెప్పకపోతే ఇంకా ఎక్కువైపోతేమో, వీడు ఒక వల్గర్గా తయారవుతాడేమో అని కొంత సంధ్య ఆలోచిస్తుంది. ఈ శారద ఏందని చెప్పానంటే వీడు చూస్తే ఈ రకంగా ఉన్నాడు. తర్వాత ఉదయాన్నే ఏందని చెప్పారంటే లేస్తాడనమాట. లేచిన తర్వాత అది అడుగుతుంది, ఏందని చెప్పానంటే నువ్వు ఏంది నువ్వు ఇట్లాగా తయారయ్యావు ఏంది అని చెప్పానని. అంటే వాడు ఇంకా ఏం మాట్లాడటనమాట. మాట్లాడకుండా ఏందని చెప్పంటే బ్యాగ్ తీసుకొని కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏ విషయం అది ఇప్పుడు ఆ అబ్బాయికి, ఆ మహేష్ అనే అబ్బాయికి, శారద కొడుక్కి ఒక ఇదే లేదు ఫ్రెండ్స్. ఎట్లాగానని చెప్పానంటే మనం ఈ తప్పు చేసాము, దీన్ని సమర్థించుకుంటాము అనేదే లేదనమాట ఆ అబ్బాయి దగ్గర. ఎట్టి పరిస్థితిలో అదే ఏందని చెప్పానంటే అట్లా ఇప్పుడు వాళ్ళు ఎంత నచ్చ చెప్పి ఎంత మంచి మార్గంలో శారద పెట్టాలన్నా కూడా ఆ అబ్బాయి ఏందని చెప్పానంటే అది తెలుసుకోడు. ఇంకొక విషయం ఏందని చెప్పానంటే తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడుతున్నాడు అని చెప్పానని ఆ అబ్బాయికి లేదనమాట. అబ్బాయి ఏందని చెప్పానంటే తెలుసుకోడు. ఆ నిమిషం వరకే ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆ తప్పు చేశాడు, ఇప్పుడు తప్పు చేశాను అని చెప్పని ఒక ప్రత్యత్తాపం లేదు ఫ్రెండ్స్. ఏందని ఇప్పుడు అట్లాంటి వాళ్ళతోటే ఏ విధంగా శారద కూడా ఇది చేయగలదు అట్లాంటి బిడ్డతోటే. సరే ఇక నేందని చెప్పి ఇప్పుడు దిగులు పడటం తప్ప నుంచి ఏం చేయలేకపోతుంది శారద. ఇక్కడ సంధ్య ఏందని చెప్పానంటే అతనికి అనుకోకుండా ఏందని చెప్పానంటే ఒక ట్రాన్స్ఫర్ వస్తుంది అనమాట. ఎవరికి? సంధ్య భర్తకి. అంటే అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదా. అవును, ఏందని చెప్పానంటే అతనికి ట్రాన్స్ఫర్ వస్తుంది. ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఇప్పుడు వీడు చూస్తే ఏందనంటే పిల్లోడు చూస్తే ఏందని చెప్పానంటే చదువు మధ్యలో ఉన్నాడు, తల్లిని తీసుకొని వెళ్ళాలి. ఏందని చెప్పానంటే తర్వాత ఏందనంటే భార్యని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు బిడ్డని ఇక్కడ పెట్టి పోవటం అని చెప్పానంటే వాడికి తిండి తిప్పలకి ఇదవుద్ది. అట్లాంటప్పుడు ఏందని చెప్పానంటే తల్లిని భార్యని ఇక్కడ పెట్టేసి బిడ్డని ఇక్కడ పెట్టేసి అతను ఒక్కడే ఏందని చెప్పానంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా బయటికి పోవాల్సి వచ్చిందనమాట. అతను ఏందని చెప్పానంటే ఇక 4 జతల గుడ్డలు పెట్టేసుకొని ఏదో చిన్న గిన్నెలు పెట్టేసుకొని ఏందనంటే అక్కడ నేను వండుకొని తింటాను అన్నట్టుగా అతను ఏందని చెప్పానంటే ఒక చిన్న స్టవ్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు ఇక వీళ్ళు ముగ్గురే కదా. ఇప్పుడు అతను ఏందని చెప్పానంటే వారానికి ఒక రోజు ఏందనంటే సంధ్యాభర్త ఇంటికి రావటము జరుగుతుందన్నమాట. ఏందనంటే శనివారం రోజు ఏందని చెప్పానంటే వచ్చేది, ఆ నైట్ అంతా ఏందని చెప్పానంటే ప్రయాణం చేసేది, ఉదయానికల్లా వచ్చేది. అక్కడ ఏందని చెప్పానంటే ఇప్పుడు బాడుగులు కట్టడము, ఏందని చెప్పంటే వీళ్ళకి కిరాణా సరుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడము, తర్వాత వాళ్ళ అమ్మ సంగతి చూసుకోవటము. ఏందని చెప్పానంటే ఇక అన్నీ ఏందని చెప్పాడు శారద చేతి అయితే సంధ్య చేతికి ఏందనంటే రూపాయి ఇవ్వడు కదా, అన్నీ అతనే చెయ్యాలి కదా. ప్రతి ఒక్క విషయం కూడా అతనే చెయ్యాలి. అతను ఏందని చెప్పానంటే సామానంతా తీసుకొచ్చి ఆడేయటం, వాళ్ళకి ఏం కావాలనేది తీసుకొచ్చి ఆడేయటము, ఇట్లాగా చేసుకొని వారం ఏందని ఇప్పుడు వచ్చేది చూసుకొని ఇప్పుడు వెళ్ళిపోతుంటాడు అనమాట. కానీ ఇతను ఈ వారం రోజుల పాపము ఈ సంధ్య ఏందని చెప్పానంటే అత్తగారికి వండి పెట్టుకుంటుంది, బిడ్డకి ఏందని చెప్పే మాటలు చెప్తుంది, వాడికి చేసే పని చేస్తుంది.
కానీ వాడేందని చెప్పారంటే చెప్పిన మాట వినటం లేదు. ఎట్లా వినటం లేదా అని చెప్పారంటే వాళ్ళ నాన్న విలువ ఇవ్వని దాని వల్ల సద్యాకి ఇతను కూడా ఏందని చెప్పి మా నాన్న విలువ ఇవ్వటం లేదు కాబట్టి నేను కూడా విలువ ఇవ్వను, మా అమ్మకి ఏందని చెప్పానంటే ఆమె ఏమి సంపాదిస్తుందో చేస్తుందా, నా తండ్రి సంపాదిస్తున్నాడు, నా తండ్రి దాని మీద నేను బతుకుతున్నాను, మా అమ్మ ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని చేసుకొని బతుకుతుంది ఏందని చెప్పానంటే మా నాన్నే మా అమ్మకు పెడుతున్నాడు. ఇప్పుడు భార్యాభర్తల బంధము బిడ్డ బంధానికి ఏందని చెప్పంటే ఇప్పుడు పిల్లలు ఏందనంటే విలువ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ఇంకా వచ్చే జనరేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఏందని చెప్పానంటే ఇవ్వటం లేదు, విలువ ఇవ్వటం. అందులో ఏంటంటే 4 రూపాయలు సంపాదిస్తుంది అని చెప్పానంటే ఆ తల్లికైనా కూడా విలువిస్తారు. 4 రూపాయలు లేకుండా ఇంట్లో పైంటే హౌస్ వైఫ్ అయితే అని చెప్పానంటే మాత్రము చాలామందికి ఏందని చెప్పంటే చులకని ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే 4 రూపాయలు సంపాదిస్తేనే మనిషి అని. ఇప్పుడు భర్త సంపాదిస్తున్నాడు, భార్య ఏందని చెప్పంటే ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఏందని చెప్పనంటే ఇంటి పని అంతా చేస్తుంది. ఆ ఇంటి పని చేసేదానికి పెట్టుకుంటే అప్పుడు ఆ వచ్చిన మనిషికి ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది వీళ్ళకి తెలియటం లేదు ఫ్రెండ్స్. ఏందనంటే 24 ఇప్పుడు హౌస్ వైఫ్ అని చెప్పానంటే ఒక్కరోజు ఏందని చెప్పానంటే చేసి చూస్తే మగవాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఏమీ లేదు అనుకున్నా కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఏందని చెప్పంటే పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. రెగ్యులర్గా చేసేది మామూలుగా ఆడ మనిషి లేయంగానే రెగ్యులర్గా ఏందనంటే హౌస్ వైఫ్ అని ఆమె చేసేది ఏందనంటే నిద్ర లేసి వాకిలు కడుక్కొని ముగ్గు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఏందని చెప్పానంటే ఈ మగవాళ్ళు స్నానానికి వెళ్ళే లోపల ఏందనంటే బాత్రూంలు కడుక్కోవాలి. తర్వాత ఏందని చెప్పంటే గ్యాస్ ఏందని చెప్పంటే తుడుచుకొని కాఫీలు అవి పెట్టాలి నిద్రలేసి. తర్వాత సింకులో ఉన్న అంట్లన్నీ తోవాలి, గుడ్డలు ఉతకాలి, గుడ్డలు ఆరిన తర్వాత మడతలు పెట్టుకోవాలి, టిఫిన్లు చేయాలి, తర్వాత భోజనం చేయాలి. తర్వాత సాయంత్రం ఏంటంటే స్నాక్స్ లేకపోయినా కూడా కాఫీలు పెట్టుకోవాలి. సాయంత్రం ఏందని చెప్పానంటే కొంతమంది కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. ఇప్పుడు సాయంత్రం పూట ఏందని చెప్పానంటే తప్పనిసరి ఏందని చెప్పంటే ఆడవాళ్ళ ఇళ్ళల్లో దీపం పెట్టుకుంటారు, దీపం పెట్టుకోవాలి. తర్వాత సాయంత్రం ఏందని చెప్పానంటే ఇప్పుడు చాలామంది ఏందని చెప్పి భోజనాల కన్నా టిఫిన్లే తింటున్నారు. మళ్ళీ సాయంత్రం టిఫిన్లు చేసుకోవాలి. ఇదంతా పని కదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అది కూడా ఒక వర్కే కదా వీళ్ళందరికీ చేసి పెట్టేదానికి. కానీ హౌస్ వైఫ్ అని చెప్పానంటే మాత్రం చులకని ఫ్రెండ్స్ ఎవరికి కూడాను. ఇప్పుడు అట్లాగే ఏందని చెప్పానంటే వీడి ఫీలింగ్ కూడా దానికి ఇప్పుడు సంధ్య కొడుకు ఏందని చెప్పారంటే ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఏందనంటే మా నాన్న సంపాదిస్తున్నాడు, మా నాన్న ఖర్చు పెడుతున్నాడు, ఈమెకేం సంబంధం, ఈమె మాట ఏంది వినేది, ఒక తల్లి మాట వినేది ఏందనే స్థితికి వాడు వచ్చిందనంటే వాడికి తెలిసిపోయింది కదా ఇక రెగ్యులర్గా తాగితే ఏముంది అనే లెక్కకి వాడు వచ్చేసాడనమాట. సరే అట్లాగే ఏందని చెప్పానంటే వీడు 4th ఇయర్కి వచ్చాడు, వాడు 4th ఇయర్కి వచ్చాడు. ఇంజనీరింగ్ ఏందని చెప్పంటే ఎట్టో ఒకటి గట్టెక్కిచ్చారు. ఈ అలవాట్లతోనే ఏంటంటే కింద మీద పడి ఆ ఇంజనీరింగ్ ఏందని చెప్పి అత్యవసర మార్కులతోనో ఎట్లాగో సాధించుకున్నారు, సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఏం చేయాలా ముందు ఏందని ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లకాయలు దేనికి ఏం చేయాలి ఫస్ట్ ఏందని చెప్పారంటే ఒక కంపెనీకి ఏందని చెప్పంటే రిజ్యూమ్ పెట్టుకోవాలి ఏందని చెప్పారంటే. కానీ ఇద్దరి దగ్గర ఈ మహేష్కి లేదు, ఈ వెంకట్ అనే అబ్బాయికి ఏందని చెప్పారంటే లేదనమాట. ఏందనంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏందని చెప్పానంటే వీడి అలవాట్ల వీడు ఉన్నారు. తర్వాత ఏందని చెప్పానంటే సరే నేను జాబ్ ఎత్తుక్కుంటాను అని చెప్పానని ఈ సంధ్య కొడుకు ఏందని చెప్పానంటే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అనమాట. నేను జాబ్ ఎత్తుక్కుంటాను అన్నట్టుగా వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏందని చెప్పి అక్కడ జాబ్ ఎత్తుక్కోవాలిగా, జాబ్ ఎత్తుక్కోకుండా ఏందని చెప్పానంటే అట్లాగే ఫ్రెండ్స్ దగ్గర ఏందని చెప్పానంటే వీడు అక్కడే ఫ్రెండ్స్ తోటి ఏందని చెప్పంటే ఇంకొకరంతా ఎక్కువైపోయి ఇంకా డ్రింక్ ఎక్కువగా చేయటం ఏందని చెప్పానంటే అలవాటు పడిపోయాడు. వీడు ఏందని చెప్పానంటే శారద కొడుకు ఇప్పుడు ఈ అబ్బాయి అయినా కూడా హైదరాబాద్కి వెళ్ళాడు. వీడు ఏందని చెప్పంటే తల్లిదండ్రుల దగ్గరే వీడు ఉంటూ ఏందని చెప్పానంటే వీడి పనులలో వీడు ఉంటాడనమాట. ఎట్లాగానని చెప్పానంటే ఒక పెళ్ళయిన అమ్మాయి భర్తకి విడాకులు ఇచ్చిన అమ్మాయి
పిల్లలు ఉన్న బిడ్డ ఉన్న తల్లితోటి ఏందానని చెప్పానంటే ఈ మహేష్ అనే అబ్బాయి ఏందానని చెప్పానంటే సంబంధం పెట్టుకుంటాడు అనమాట. అది ఎట్లాగానని చెప్పానంటే ఇప్పుడు శారద ఏందానని చెప్పానంటే ఇంట్లో ఉన్న వ్యక్తి, ఇంట్లో నుంచి బయటకు పోనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఏందానని చెప్పానంటే ఇప్పుడు వీడు చేసే ఈ మహేష్ చేసే పనులు తల్లికి ఏ విధంగా తెలుస్తుంది తెలియలా. వీటేందని చెప్పానంటే ఎవరికి తెలియదులే నేను చేసే పనులు అన్నట్టుగా వీడు అక్కడికి పోయిందానని చెప్పారంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పి ఇప్పుడు అమ్మాయి ఏందానని చెప్పానంటే కొద్దిగా భర్త ఎందుకు విడాకులు ఇచ్చాడు అని చెప్పానంటే అమ్మాయి కొద్దిగా మంచిది కాదు అన్నట్టుగా విడాకులు ఇచ్చాడు. అట్లాంటి అమ్మాయితోటి ఏంటంటే వీడు స్నేహం చేశాడు. వీడు స్నేహం ఎందుకు చేశాడు అని చెప్పానంటే వీడు అవసరాల కోసంగా వీడు చేస్తాడనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వీడిని ఏందానని చెప్పానంటే ఈ మహేష్ అబ్బాయిని ఏందానని చెప్పానంటే నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పానంటే ఒక కండిషన్ పెట్టేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆమెకి ఏందానని చెప్పానంటే విడాకులు తీసుకోనుంది, ఒక బిడ్డ ఉన్నాడు. అట్లాంటి ఆమెతో ఏందానని చెప్పానంటే వీడు కొద్దిగా స్నేహం పెట్టుకున్నాడు. ఆ పెట్టుకోవటం ఏందని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా దూరం ఇప్పుడు వీడేందానని చెప్పంటే 23, 24 ఏళ్ళు. అమ్మాయి ఏందానని చెప్పానంటే కొద్దిగా ఇప్పుడు ఒక బిడ్డను కానీ విడాకులు ఇచ్చేసి కొన్ని రోజులు అయిందానని చెప్పానంటే అమ్మాయి కొద్దిగా ఏజ్గానే ఉంటుంది. ఏజ్ అమ్మాయికి ఏందానని చెప్పంటే ఒక బిడ్డ ఉన్నాడు. అట్లాంటి అమ్మాయితో ఏంటంటే వీడు స్నేహం చేశాడు. ఆ స్నేహం చాలా దూరం పోయింది. దూరం పోయినప్పుడు ఏం పెట్టిందంట అమ్మాయి, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి ఏందానని చెప్పానంటే అని చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు ఏమి తప్పించుకుంటాడు ఏందానని చెప్పానంటే ఇప్పుడు అది వాడు వచ్చేది అమ్మాయి దగ్గర ఏందానని చెప్పండి ఎక్కడన్నా బయట కలవటము చేయటం అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఏందానని చెప్పంటే అది ఊరు కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పంటే అది బాగేందానని చెప్పారంటే లీక్ అయిపోతారు అనమాట. ఈ అబ్బాయి అమ్మాయి కోసంగా వస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్పని లీక్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొద్దిగా కట్టుడు కూడా చేస్తారనమాట. ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకపోతే నువ్వు ఎట్లాగా ఏందానని చెప్పానంటే మ్యారేజ్ చేసుకోవాలి అమ్మాయిని అని చెప్పారు. ఇప్పుడు అవి బయట జరిగే విషయాలు శారదాకి తెలియదు కదా. శారదాకి తెలియనప్పుడు ఏందానని చెప్పంటే వీడు బయట ఏందానంటే ఈ ఆటలని ఆడేసి వచ్చేది ఇంటికి వస్తూ ఉన్నాడన్న. సాయంత్రానికి ఏరా ఉద్యోగం చూసుకోలేదా అని చెప్పని తల్లి అడిగిందాను అనుకో. ఏందానని చెప్పానంటే నేను ఇప్పుడు చెయ్యాలని చెప్పానంటే దానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్కి ఏంటని చెప్పానంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకి ఇంజనీరింగ్ చేసే ఉద్యోగం అని చెప్పానంటే రాదు ఫ్రెండ్స్. ఎట్లాగానంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వాటిలో పోవాలని చెప్పానంటే కొత్త కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ ఏందని చెప్పంటే వాడు నాన్న చెప్తాడనమాట. అది నేర్చుకో, నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ కానీ పోవాలని చెప్పానని అనుకుంటే అది కానీ నేర్చుకున్నావని చెప్పానంటే నువ్వు ఈ లోపల పెట్టుకుంటా ఉండు, ఎక్కడికి ఇంటర్వ్యూకి వస్తే వాటికి పోదు అని చెప్పని చెప్తాడు. చెప్తే ఏందని చెప్పంటే ఈ మహేష్ అనే అబ్బాయి వినడు. ఏందానని చెప్పానంటే ఎందుకు నేను వినాలి, మరి నా తండ్రి దగ్గర ఏందానని చెప్పానంటే అంత ఉంది, ఆస్తి ఉంది. ఆస్తికి ఏందానని చెప్పంటే నేను ఒక్కడనే వారసుని, ఇదంతా నేను ఒక్కడనే కదా ఖర్చు పెట్టాల్సింది, నేను ఉద్యోగం చేయాల్సినంత అవసరం లేదు కదా. అట్లాగా ఈ మహేష్ అనేవాడు ఇట్లాగా ఆలోచిస్తుంటాడు. తర్వాత ఏంటంటే ఒకరోజు ఆమె ఏందని చెప్పారంటే ఈ డబ్బులు అడగటం చేయటము శారదాని అడగటం చేస్తానికి శారద కొద్దిగా కట్టుదిట్టం చేస్తుంది అనమాట. డబ్బులు నేను ఇవ్వను, ఇప్పుడు నువ్వు కాలేజీకి కూడా వెళ్ళటం లేదు, ఏందని చెప్పి ఉద్యోగం చూసుకోమంటే చూసుకోలేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వను, నీకు తిండి కావాలి కాబట్టి నీకు కావాల్సిన వస్తువులు నేను తెచ్చిస్తాను, అందువల్ల ఏందని చెప్పి నీకు డబ్బులతో అవసరం లేదు, పెట్రోల్ కూడా మేము పట్టిస్తాము, బండి కావాలని ఇట్లా కంటే నీకెందుకు అవసరం అని చెప్పానని ఈవిడేం చేస్తాడని చెప్పంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఏందని చెప్పడం నాన్న అమ్మ డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి నువ్వు ఇవ్వాలి అని చెప్పానప్పటికీ ఇప్పుడు అతను ఎట్లాగా ఏందని చెప్పానంటే ఇవ్వగలడు, శారద మాట కాదని. అయినా కూడా ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆ పిల్లవాడు ఏంటంటే ఒక 1000 రూపాయలు అడిగాడు అనుకో, ఒక 500 నా దగ్గర లేవురా అని చెప్పానని ఒక 500 రూపాయలు పెట్టేది. తర్వాత కొద్దిగా ఏందని చెప్పానంటే అడిగినంత ఇవ్వకుండా కొద్దిగా దాంట్లో ఏందని చెప్పంటే కొద్దిగా మైనస్ చేసి డబ్బులు ఇస్తూ వచ్చాడు అనమాట.
వచ్చిన తర్వాత ఏంటంటే ఈ అబ్బాయి ఈరోజు 1000 రూపాయలు తీసుకొని పోతాడు. ఆ 1000 రూపాయలు కనపడమాట. మళ్ళీ రేపు ఉదయాన్నే ఏంటంటే ఒక 1000 రూపాయలు అడుగుతుంటాడు. తర్వాత ఏందని చెప్పానంటే 1000 రూపాయలు ఏందనంటే అడిగినంత కానీ ఇవ్వకపోతే ఏందని చెప్పంటే ఇవ్వలేదా అని చెప్పానని అతని మీదకి కాకపోయినా కోపంగా మాట్లాడటము చేయటము అట్లా ఏందని చెప్పానంటే వాళ్ళ నాన్న మీదకి పోయే స్థితికి కూడా వచ్చేస్తాడనమాట అబ్బాయి. ఏందని ఇప్పుడు 1000 రూపాయలు అడిగాడు, 500 రూపాయలు చేతిలో పెడితే ఏందని చెప్పానంటే ఒప్పుకోడనమాట. నువ్వు 1000 రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పానని. ఇప్పుడు శారద ఏందని చెప్పానంటే ఇప్పుడు చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తే ఇప్పుడు ఒక మాట అంటాడు, నా తండ్రి నేను అడుక్కుంటున్నాను, నీకేం సంబంధము, నీది కాదు కదా నా తండ్రి. ఇప్పుడు పిల్లలందరూ అదొకటి నేర్చున్నారు పెడిసేందానంటే నువ్వు సంపాదించలేదు కదా నా తండ్రిది ఇది. ఇప్పుడు భార్య వల్ల ఏందనంటే బిడ్డ వచ్చాడు అనేది తెలియదు కదా, తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఆమె లేకుండానే ఏందని చెప్పానంటే ఆయన బిడ్డని పుట్టించాడా, కానీ ఏందని చెప్పారంటే వీళ్ళు ఆలోచించారు ఫ్రెండ్స్. ఏందనంటే అట్లా ఏందని చెప్పారంటే వాళ్ళ నాన్న మీదకి పోయే స్థితికి వచ్చేసాడు అనమాట అతను. ఇంక కొన్ని రోజులు పోతే కొట్టతాడేమో అనే దాంట్లోకి వచ్చేసాడు. అప్పటికి శారద అయితే ఏందని చెప్పానంటే భగవంతుడా ఇది ఇట్లాంటి బిడ్డని నేను కన్నానని చెప్పానని కంటికి కడుగుడు ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పాను. సరే ఇది అట్లాగే చెప్తే ఇక్కడ ఈ సంధ్య ఏందని చెప్పి వారానికి ఒక రోజు వస్తున్నాడు కదా భర్త. వచ్చినప్పుడు ఏందని చెప్పి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటే పర్వాలే పాప సంధ్యతోటి రావటంతో ఏందని చెప్పానంటే ఈ వారం రోజులు అతను ఏందని చెప్పానంటే ఆ ఖర్చంతా ఏందని చెప్పానంటే ఆ రోజు తీర్చుకునేసేవాడు ఫ్రెండ్స్. ఏందని చెప్పంటే రావటంతో ఏందనంటే వాళ్ళమ్మ ఏదో ఒకటి చెప్పేది. అవన్ ఏందని చెప్పానంటే ఇప్పుడు భర్త ఏందనంటే వారం రోజులు కనపడలేదు. వారం రోజులకి ఏందని చెప్పానంటే వచ్చిన తర్వాత తనకు కూడా భర్త వచ్చాడు ఆలాజాలంగా ఉండాలని చెప్పాను. ఆ సంధ్యకు కూడా పాపం కొద్దిగా ఆశే కదా, కానీ ఆ ఆశని ఏందని చెప్పానంటే అతను నెరవేర్చేవాడు కాదనమాట. రావటంతో ఏందని చెప్పానంటే అది ఇట్లా చేసావు ఇది ఇట్లాగా చేసావు వాళ్ళ అమ్మమ్మ అట్లా వినేది. ఏందని చెప్పానంటే పిల్లోడు ఏందని చెప్పంటే హైదరాబాద్కి పోయి ఉన్నాడు కదా, వాడు ఉద్యోగం చూసుకోవటం లేదు, అది కూడా ఈమె తప్పే అన్నట్టుగా ఏందని చెప్పానంటే అవి వచ్చేది వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే ఒకటైతే 10గా చేసి చెప్పేది. ఇతను ఏందని చెప్పంటే సంధ్య భర్త ఏందని చెప్పానంటే అది రావటము ఎట్లంటే వల్గర్గా వాళ్ళ అమ్మ భార్యని తిట్టటము వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకి. తర్వాత ఏందని చెప్పానంటే అతను పాపం ఈ సంతోషం అంతా పోయేదనమాట. రావటంతో ఏందని చెప్పానంటే పెట్టిన వరకు తినేవాడు, పోతా తగువులు పెట్టుకొని గందరగోళం చేసి మా అమ్మని ఏందని చెప్పాడు, మా అమ్మ ఇట్లా చెప్పింది ఎట్లా చెప్పింది నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అని చెప్పారు. పాపం అతను లేని దానివల్ల ఏందని చెప్పానంటే ఏదన్నా రిమార్క్ వసద్దేమో తను ఏందని చెప్పానని కనీసము ఏందని చెప్పానంటే మంచి చీర కట్టుకునేదానికి కూడా భయపడుతుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే తన మీద ఏంటంటే మంచి చీర కట్టుకొని భర్త ఇంట్లో లేడు, తన అత్తగారి ఏదన్నా ఏందని చెప్పానంటే చెప్తుందేమో మంచి చీర కట్టుకొని ఏందనంటే అట్లా ఆడ నిలబడిందేమో అట్లా బయటికి పోయిందేమో అని చెప్పొద్దేమో అని చెప్పానని భయపడిపోయి పాపము మంచి చీర కట్టుకునేదానికి కూడా వస్తున్నాడని చెప్పానంటే మంచి చీర కట్టుకొని ఉన్నా కూడా ఏందనంటే నేను పోయి ఆడ కష్టపడతా ఉంటేను ఇంట్లో కూర్చొని తింటుంది ఏందని చెప్పాను. ఇప్పుడు ఇంట్లో కూర్చొని తింటుంది అనేది ఒక్కటే ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఆ విధంగా తను ఏందని చెప్పానంటే చాలా బాధ పెట్టేస్తుంటాడు అనమాట. ఇప్పుడు రోజు పెట్టుకునే తగు ఏందని చెప్పంటే రోజు జరిగేది. ఇది ఏంటంటే వారానికి ఒక రోజు వచ్చినప్పుడు ఏందని చెప్పంటే వారానికి ఒక రోజు వారందంతా ఏందని చెప్పానంటే ఆ రోజు అనుభవించేది అనమాట అమ్మాయి నరకము. అట్లాగే ఏందని చెప్పారంటే జరిగిపోతుంది ఫ్రెండ్స్. అట్లాగా జరుగుతూ ఉండేటప్పటికి ఒకరోజు ఏందని చెప్పానంటే ఈ విషయము మహేష్ విషయం ఏందనంటే శారద దాకా వస్తుంది. అది ఊరు కదా ఫ్రెండ్స్, అడవిలో లేవు కదా. ఆ విషయం ఏందని చెప్పారంటే ఊరిలో ఇప్పుడు శారద దాకా వస్తుంది. ఏందని చెప్పారంటే వీడు ఏందని చెప్పారంటే పెళ్ళైన అమ్మాయితోటే బిడ్డ ఉన్న అమ్మాయితోటే వీడు కొద్దిగా ఏందని చెప్పారంటే లింకు పెట్టుకొని ఉంటాడు అని చెప్పని తెలుస్తుంది అన్నమాట. తెలిసినప్పుడు ఏందని చెప్పారంటే తను డైరెక్ట్ ఇప్పుడు
ఒక్కొక్క దెబ్బ తగిలే కొంది ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే కొంతమంది కూడా ఏందని చెప్పానంటే మారుతారు ఫ్రెండ్స్. ఏందనంటే ఒకరితో తెలివి కూడా అట్లాగా ఈ శారద ఏందని చెప్పి ఎంత అమాయకురాలుగా ఉండిందో కొద్దిగా ఏందని చెప్పి ఈ విషయంలో కొద్దిగా తెలివి ఉపయోగించింది అనమాట. వీటిని డైరెక్ట్గా అడగకుండా తన భర్తని ఏందానని చెప్పంటే సురేష్ని ఏందానని చెప్పానంటే ఏమంటే ఇట్లాగా మనకి ఏందానని చెప్పానంటే ఈ మాట వచ్చింది కదా, అది నిజమెంతో అబద్ధం ఎంతో మీరు కొద్దిగా ఏందానని చెప్పానంటే కనుక్కోండి అని చెప్పని అని అంటది అనమాట. అప్పుడు ఏందానని చెప్పానంటే ఇతను పోయి ఏందానని చెప్పానంటే కనుక్కుంటాడనమాట. వీడు ఎక్కడెక్కడ తిరిగేది వాడు ఫ్రెండ్స్ ద్వారా బాగా కనుక్కుంటాడు. కనుక్కుంటే ఏందానని చెప్పానంటే వేరే వాళ్ళు చెప్పిన విషయం ఏందానని చెప్పి 100% కరెక్ట్ అనమాట. అప్పుడు ఏందానని చెప్పానంటే ఒకరోజు అడుగుతుంది శారద ఏందానని చెప్పానంటే ఏందిరా ఇట్లాగా చేస్తున్నావు ఏందని చెప్పానంటే అంతగా నీకు మ్యారేజ్ కావాలని చెప్పంటే ఉద్యోగం చూసుకో, నీకు మ్యారేజ్ చేసేస్తావు ఏందని చెప్పాను. కానీ నువ్వేందని చెప్పానంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బిడ్డ ఉన్నాడు, అమ్మాయికి ఒక బిడ్డ ఉన్నప్పుడు ఏందని చెప్పానంటే రేపు నువ్వేందని చెప్పానంటే ఏ విధంగా నువ్వేందని చెప్పానంటే ఫాలో అవ్వాలని అనుకుంటున్నావు ఆ అమ్మాయిని, అసలు ఏంది నీ ఆలోచన ఏందని చెప్పి నన్ను అడగద్దు అనమాట. అడిగితే ఏందని చెప్పంటే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే నేను ఎవరు పోషించాలి? నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు కరెక్టే, మ్యారేజ్ చేసుకుంటే పోషించేది ఎవరు? నువ్వు ఉద్యోగం లేకుండా నువ్వేందని చెప్పారంటే పోషించేది ఎవరు? నువ్వేందనంటే అమ్మాయి జీవితం ఇవ్వాలని అనుకుంటావు, నీకు ఉద్యోగం ఏది అని చెప్పి నన్ను అడుగుతుంది అనమాట. అడిగితే ఏందని చెప్పానంటే నేను ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చేస్తాను అని చెప్పానంటే ఇప్పుడు శారద వాళ్ళ అమ్మని ఈ అబ్బాయిని ఏందని చెప్పి అతను పైన వేసుకొని సాగుతున్నాడు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి కూడా నేను ఏందని చెప్పానంటే నేను ఉద్యోగం చేయకుండా అమ్మాయిని కానీ తీసుకొని వస్తే నేను ఇంట్లో పెడతానని చెప్పి వాళ్ళ అమ్మకి భయం లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తాడు ఫ్రెండ్స్. అప్పుడు ఏందని చెప్పానంటే శారద ఒకటి ఆలోచిస్తుంది అనమాట. ఏందని చెప్పానంటే ఈ అమ్మాయికి ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఉన్నప్పుడు ఏందని చెప్పానంటే కొద్దిగా ఎదుగున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏందని చెప్పానంటే వీటిని ఏందని చెప్పానంటే ఏదో అర్ధ లైన్లో పెట్టుకొని ఉంది, శారద కొడుకుని ఆ అమ్మాయి లైన్లో పెట్టుకున్నప్పుడు ఏందని చెప్పానంటే ఇప్పుడు అసలు అది ఈ శారదకు అర్థం కాదు ఏందని చెప్పానంటే వీడికి ఉద్యోగం లేదు, వీడు ఏం మాట చెప్పి ఆ అమ్మాయిని ఏందనంటే లైన్లో పెట్టుకున్నాడు అనేది తనకు అర్థం కాల. తర్వాత ఏందని చెప్పి మళ్ళీ భర్తని ఏందని చెప్పానంటే కొద్దిగా ఈ అమ్మాయి ఎక్కడ ఉంది ఏందనేది ఆ ఏరియాలకి ఏందని చెప్పానంటే కొద్దిగా చూచాయిగా కనుక్కొని రండి మనం అని చెప్పని తెలియకుండా అని చెప్పి మళ్ళీ పంపిస్తుంది అనమాట. పంపిస్తే ఈ అమ్మాయి ఏందని చెప్పానంటే ఈ మహేష్ ఏందనంటే అక్కడికి పోయి ఆ అమ్మాయితో ఏందని చెప్పానంటే నాకు కొన్ని కోట్లకి ఆస్తి ఉందని చెప్పేటప్పటికే ఈ అబ్బాయిని ఏందనంటే వదలదనమాట ఆ అమ్మాయి కదా. దానివల్ల ఏందని చెప్పంటే ఈ బిడ్డను తీసుకెళ్ళి ఏందని చెప్పానంటే తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వీడినే ఏందని చెప్పానంటే ఇదైపోయింది అనమాట. అది ఎట్లాగే ఏందని చెప్పానంటే ఒక చిన్నది ఏందని చెప్పంటే ఒక ఇల్లులాగా ఒకటి తీసుకొని వీళ్ళిద్దరు ఏందని చెప్పానంటే అక్కడ ఏందని చెప్పానంటే ఇప్పుడు జీవనం అనేది కొత్త ఇదైపోయింది కదా ఒకటి. అక్కడ ఏందని చెప్పంటే వాళ్ళిద్దరు అక్కడ ఉండేదానికి ఇదైపోయారు అనమాట. ఏంది అని చెప్పానంటే ఇప్పుడు భార్యాభర్తలు అని చెప్పనే కదా ఫ్రెండ్స్ ఎక్కడ పోయినా కూడా చెప్పేది. అట్లాగే వీళ్ళిద్దరు ఏందని చెప్పి భార్యాభర్తలు అని చెప్పేసి అక్కడ ఏందని చెప్పానంటే వీళ్ళిద్దరు ఒక రూమ్లో ఏందని చెప్పంటే సహజీవనం లాగా ఏందనంటే వీటేందని చెప్పి సాయంత్రానికి ఇంటికి పోవటం, నిద్రలేసి ఆడక రావటము, ఏదో కొద్దిగా ఎంజాయ్ చేయటము, వాళ్ళ పాటికి వాళ్ళు ఏందనంటే వెళ్ళిపోతే ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాయన కాడ వదిలేసి ఈ అమ్మాయి ఏందనంటే ఆ రూమ్లోనే ఉండేది. వీడేందని చెప్పి రోజు పోయేది, సాయంత్రం పూట ఏంటంటే ఇంటికి చేరుకోదు. ఇలా జరుగుతుందని చెప్పి అనేది మళ్ళీ సురేష్ ఏంటంటే ఆ ఎంక్వైరీ చేసుకొని అది వచ్చి శారదకి చెప్తాడనమాట, ఇట్లా జరుగుతుందమ్మా అని చెప్పాను. అప్పుడు ఏందని చెప్పారంటే శారద చాలా ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించిందంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రేపు చెప్తాను ఫ్రెండ్స్ మిగతా కథ.